హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ మన కిచెన్ టెక్. నా పేరు కుమార్. సో ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరి కోసం మరో కొత్త ప్రోడక్ట్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను. అదేంటంటే పానాసోనిక్ కంపెనీలో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్ అనమాట. ఇది విత్ స్టెయిన్లెస్ స్టీల్ బౌల్ తోటి ట్రైప్లై బాటమ్ తో అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. అసలు ఈ ప్రోడక్ట్ ఎలా ఉంది, దీని ఫీచర్స్ ఏంటి, దీని వారంటీ ఏంటి, దీని కాస్ట్ ఏంటి అని అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకొని డీటెయిల్ గా మనం అయితే అన్బాక్సింగ్ చేస్తూ ప్రోడక్ట్ ను కూడా మనం ఎలా ఉందనేది చూద్దాం అనమాట. మీకు కంప్లీట్ గా డీటెయిల్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గో టు వీడియో. చూసారు కదా, ఈ రోజు మనం మాట్లాడుకోబోయే ప్రోడక్ట్ అయితే పానాసోనిక్ కంపెనీ SRC 18H శాండ్విచ్ బాటమ్ అంట. SB అంటే శాండ్విచ్ బాటమ్ ఆటోమేటిక్ రైస్ కుక్కర్ వార్మర్ అనమాట. సో ఇది వచ్చేసి మనకు 18H అంటే మనకి 1.8 లీటర్స్ కెపాసిటీ ఉంటుంది. మనకి 1 kg వరకు అయితే కుక్ అవుతుంది అనమాట. చాలా మంది కొంతమంది కన్ఫ్యూజన్ అవుతూ ఉంటారు. 18H అంటే 1.8 లీటర్స్ అంటే కుకింగ్ ఎంత అవుతుంది అనేది కొంతమంది కన్ఫ్యూజన్ లో ఉంటారు. సో 1.8 లీటర్స్ అన్న 18H అన్న మనకి ఆల్మోస్ట్ మనకు 1 kg వరకు అయితే మనకి కుక్ అవుతుంది. ఇది వచ్చేసి 700 వాటేజ్ ఉంటుంది అనమాట పవర్ వచ్చేసి. అండ్ కుకింగ్ కెపాసిటీ వచ్చేసి చెప్పాను కదా మీకు, ఎగ్జాక్ట్లీ 1 kg 1.0 kg అంటే 1 kg వరకు అయితే కుక్ అవుతుంది. 1.8 లీటర్స్ 700 వాట్స్ అండ్ 1 kg వరకు అయితే కుక్ అవుతుంది అనమాట. సో ఇది పానాసోనిక్ కంపెనీలో వచ్చినటువంటి లేటెస్ట్ సిరీస్ అనమాట. ఇది కాస్ట్ కూడా చాలా తక్కువ కాస్ట్ అండి. ఇది మీకు కాస్ట్ ఏంటంటే దీని గురించి అయితే మీకు కాస్ట్ అయితే మీకు లాస్ట్లో చెప్తాను అనమాట. సో దీని ఫీచర్స్ ఎలా ఉన్నాయని అయితే ఇప్పుడు మనం చూసేద్దాం. సో ఫీచర్స్ అయితే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే జపాన్ టెక్నాలజీ ఉంటుందన్నమాట. ఇదైతే ఇక్కడ జపాన్ క్వాలిటీ అనమాట ఇది. అండ్ ఈ వారంటీ వచ్చేసి 5 years మనకు వారంటీ ఉంటుంది హీటర్కి అయితే. నేను చెప్పాను కదండి, కెపాసిటీ ఇట్లా చెప్పాను కదా మీకు, 1.8 లీటర్స్ కెపాసిటీ 1 kg కుక్ అవుతుంది అనమాట. అండ్ వార్మింగ్ వచ్చేసి మీకు కుక్ అయిపోయిన తర్వాత కట్ ఆఫ్ అయిపోయిన తర్వాత వార్మింగ్ ఉంటుంది కదా, ఆ వామ్లో కూడా మనకి 5 hours వరకు అయితే వార్మింగ్లో ఉంటుంది అనమాట ఇది. సో మనకైతే అన్నం అనేది తొందరగా చల్లారకుండా ఒక 5 hours వరకు అయితే దాన్ని వేడిగా ఉంచుతుంది. సో దీంట్లో వచ్చింది ఏంటంటే మనకు ఒక స్టెయిన్లెస్ స్టీల్ ప్యాన్ వస్తుంది అనమాట. కుకింగ్ ప్యాన్ వచ్చేసి అదే ప్లేట్ అనమాట. బాటంలో వేసుకున్న ప్లేట్ ఒకటి ఉంటుంది, బాటం ప్లేట్ అండ్ స్టెయిన్లెస్ స్టీల్ లిడ్ అండ్ ఒకటి బౌల్ వస్తుంది అనమాట. స్టెయిన్లెస్ స్టీల్ బౌల్ వస్తుంది అనమాట. మామూలుగా అయితే ఇంతకుముందు మన ఓల్డ్ మోడల్లో అన్ని అల్యూమినియం బౌల్ వస్తుండే, బట్ దీంట్లో మాత్రం స్టీల్ బౌల్ వస్తుంది. ఇంక్లూడింగ్ విత్ మీకు మెజర్మెంట్ కప్ అండ్ స్పూన్తో వస్తుంది. ఇది వచ్చేసి ట్రైప్లై శాండ్విచ్ బాటమ్ అనమాట. దీంట్లో 3 లేయర్ ట్రైప్లైతో సంబంధించినటువంటి 3 లేయర్తో సంబంధించినటువంటి బాటమ్ అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో కలర్స్ కూడా అవైలబుల్ ఉంటాయి అనమాట. ప్రజెంట్ అయితే మనకు ఒక లైట్ బ్లూ కలర్ అండ్ సాగా గ్రీన్ అని చెప్పేసి అయితే ఒక 2 కలర్స్ అయితే మనకి ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకి బాక్స్ పైన ఉన్నటువంటి ఫీచర్స్ అయితే ఇవి. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం మనము. అసలు ప్రోడక్ట్ ఎలా ఉంది ఏంటనేది అయితే మనం అన్బాక్సింగ్ చేసి దీని అయితే చూసేద్దాం. సో ఫ్రెండ్స్, ఇది పానాసోనిక్ కంపెనీ 1 kg రైస్ కుక్కర్ 1.8 లీటర్స్ కెపాసిటీ. ఇది వచ్చేసి మనకు విత్ స్టెయిన్లెస్ స్టీల్ బౌల్ తోటి వచ్చిందనమాట. సో ఇదైతే మనకు లిడ్ ఇవ్వడం జరిగింది. ఇదైతే ఒక లిడ్, ఇది స్టెయిన్లెస్ స్టీల్ లిడ్ అనమాట ఇది. అండ్ దీనికి ఒక మెజరింగ్ కప్ ఇచ్చాడు అనమాట, మెజరింగ్ కప్ అండ్ ఇది ఒక స్పూన్ అనమాట. ఇది మెజరింగ్ కప్ అండ్ మెజరింగ్ స్పూన్. చెప్పాను కదా మీకు, ఒకటి స్టీల్ ప్లేట్ కూడా ఇచ్చాడు అనమాట. ఇది కింద మనకి ఇది రైస్ కుక్కర్లో వేసుకోవడానికి స్టీల్ ప్లేట్ కూడా ఒకటి ఇచ్చాడు అనమాట, మెటల్ ప్లేట్. అండ్ ఫైనల్గా వచ్చేసి అయితే ఇది మనకు స్టెయిన్లెస్ స్టీల్ బౌల్ అనమాట ఇది. సో చూసారు కదా, బౌల్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇది హెవీగా కూడా ఉంది. ట్రైప్లై బాటమ్ అనమాట, శాండ్విచ్ బాటమ్ ఇచ్చాడు ఇక్కడ.
ట్రైప్లై బాటమ్, శాండ్విచ్ బాటమ్ అనమాట. సో ఇక్కడ కూడా మనకైతే పానాసోనిక్ అని చెప్పేసి ఇక్కడ బ్రాండ్ నేమ్ అయితే ఇక్కడ రాయడం జరిగింది. సో క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇది మనకి లోపల మ్యాట్ ఫినిషింగ్ వచ్చింది అండ్ ఇంకా ఇక్కడ బయట వచ్చేసి మిర్రర్ ఫినిషింగ్ వచ్చింది అనమాట. మీకు పానాసోనిక్ బ్రాండ్ అంటే మీరు కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు అండి. ఏ ప్రోడక్ట్ అయినా సరే క్వాలిటీలో అస్సలు కాంప్రమైజ్ అవ్వరు. సో చాలా బాగుంటుంది, ప్రీమియం క్వాలిటీ ఉంటుంది ఇది వచ్చేసి. ఇంకొకటి వచ్చేసి ఇప్పుడు రైస్ కుక్కర్ చూద్దాం ఇది. సో రైస్ కుక్కర్ కూడా లైట్ బ్లూ కలర్ ఇచ్చాడు అనమాట. చాలా క్లాసిక్ కలర్గా ఉంది కలర్ కూడా. రైస్ కుక్కర్ కూడా చాలా చూడడానికి కూడా మీకు చూస్తే చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసి మనకు కుకింగ్ అండ్ వార్మింగ్ ఉంది. ఇక్కడ కీప్ వార్మ్ అనమాట. మీకు కుకింగ్ అయిపోగానే ఇక్కడైతే మనకి కట్ ఆఫ్ అయిపోయిన తర్వాత ఒక 5 hours వరకు అయితే మనకు అన్నం అయితే వేడిగా ఉంటుంది అనమాట దీంట్లో కుక్ చేసింది. ఇక్కడ కేబుల్కి వచ్చినట్టు చూసినట్టయితే కేబుల్ కూడా దీనికి ఫిక్స్ వచ్చింది అనమాట. కేబుల్ తీయడం పెట్టడం అట్లాంటిది ఏం లేదు. కేబుల్ కూడా చాలా బాగుంటుంది. లెంత్ కూడా చాలా మంచి లెంత్ ఇస్తాడు. ఎంతవరకు అవసరం ఉందో అంతవరకే ఇచ్చేస్తాడు అనమాట. ఇలా కేబుల్ కూడా చాలా కరెక్ట్ లెంత్ ఇస్తాడు. సో క్వాలిటీ చూస్తేనైతే చాలా బాగుంది ఇది. దీని ప్రైస్ వచ్చేసి అయితే మనకి ఇప్పుడు ఎగ్జాక్ట్గా మనం చెప్పాలంటే, సో దీని ఎంఆర్పి వచ్చేసి అయితే 3795 ప్రజెంట్ రేట్ ఉందన్నమాట. ఇది వచ్చేసి మనకు డిస్కౌంట్ తర్వాత చూస్తే, మనకి ఎక్స్చేంజ్ కానీ డిస్కౌంట్ తర్వాత చూస్తే నియర్లీ మనకు 3000 బిలోనే పడుతుంది. సో ఒక అల్యూమినియం రైస్ కుక్కర్ చూసుకున్నట్లయితే కూడా మనకైతే అదే కాస్ట్ అయితే ఉండడం జరిగింది. అల్యూమినియం రైస్ కుక్కర్స్ తీసుకున్నా కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ 2800 2900 అవుతుంది. సో దాంతో కంపేర్ చేసుకుంటే ఈ ప్రోడక్ట్ అయితే మనకు చాలా కాస్ట్ అయితే చాలా రీజనబుల్ అని చెప్పుకోవచ్చు. రీజనబుల్గా చాలా తక్కువ అనుకోవాలి, ఎందుకంటే ఈ బ్రాండ్కి ఈ క్వాలిటీకి ఆ కాస్ట్ అనేది అయితే చాలా తక్కువ అనుకోవచ్చు. సో డెఫినెట్గా ఇది ఎవరికైనా కావాలనుకుంటే మాత్రం ఇది మీరు కొనుక్కోవచ్చు. వర్త్ అనమాట. ఆ కాస్ట్కి అయితే మీకు ఈ బ్రాండ్లో చాలా వర్తబుల్ ప్రోడక్ట్ అనమాట. సో ఆలస్యం చేయకుండా మీకు ఎవరికైనా కావాలనుకుంటే మాత్రం ఇది డెఫినెట్గా తీసుకోండి. స్టెయిన్లెస్ స్టీల్ బౌల్ తోటి వస్తుంది. అన్ని ఫీచర్స్ ఉన్నాయండి. కాస్ట్ తక్కువ అని చెప్పేసి దీని క్వాలిటీలో మాత్రం ఎలాంటి కాంప్రమైజ్ లేదు. చాలా బాగా ప్రీమియం క్వాలిటీ తోటి అయితే చేయడం జరిగింది. సో ఇలాగ మనకైతే 5 years వారంటీ అయితే ఉంది అనమాట. సో ఎవరికైనా సరే మీకు కావాలనుకుంటే మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్ అయితే చాలా రీజనబుల్ ప్రైస్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, మీరు కూడా మీ ఇంట్లో ఏది వాడుతున్నారో ఒకసారి మన కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మీరు వాడే రైస్ కుక్కర్ ఏ బ్రాండ్, ఏ కంపెనీ, ఏ సైజ్ అనేది అయితే మన కామెంట్ బాక్స్లో ఒకసారి కమెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా పానాసోనిక్ కంపెనీ స్టెయిన్లెస్ స్టీల్ బౌల్ తోటి వచ్చేటువంటి 1.8 liters 1 kg కుక్ అయ్యేటువంటి రైస్ కుక్కర్ ప్రోడక్ట్ మనము అన్బాక్సింగ్ చేసి చూసాము ఈ వీడియోలో అయితే. ఈ వీడియో మీకు చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాను. ఈ ప్రోడక్ట్ కనుక మీకు కావాలనుకుంటే మీకు తెలుసు కదా, మన స్టోర్ వచ్చేసి డాక్టర్ ఏఎస్ రావు నగర్ పిస్తా హౌస్ గల్లీలో ఉంటుందండి. కార్నర్ మీద ఉంటుంది. స్వాతి స్టీల్ ప్యాలెస్ అయితే స్టోర్ మన షాప్ పేరు అనమాట. సో అక్కడికి వచ్చారంటే మీకు ఇలాంటి ప్రోడక్ట్స్ చాలా వెరైటీస్ కానీ ప్రతి ఒక్క బ్రాండ్ కూడా మీకు అయితే అవైలబుల్లో ఉంటుంది. మంచి మంచి డిస్కౌంట్స్ మీకు ఆన్లైన్ లో కంటే కూడా బెస్ట్ డీల్స్ అయితే మన దగ్గర అవైలబుల్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో. ఈ వీడియోతో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటివరకు టేక్ కేర్ అండ్ బై బై.